వాళ్ళు ఏదో గొప్పలు చేసిర్రు, మేము చాలా మంచిగా పనిచేసినాము, చాలా బాగా పనిచేసినామని చెప్పి చెప్పుకునే ఒక రోగం, ఒక పర్సనాలిటీ కేటీఆర్లో డెవలప్ అయినట్టు చాలా క్లియర్ కట్గా కనబడుతుంది. నిన్న కూడా ఏదో ఆయన ఉప ముఖ్యమంత్రి లేదా ఆయన మంత్రి అన్నట్టు హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ పర్యటించి మేము హాస్పిటల్ని చాలా అద్భుతంగా మేము పనులు పూర్తి చేసినాము, చాలా బాగా పనిచేసినాం అనే విధంగా ఏదైతే మాట్లాడుతూ ఆడ కనీసం సోయి లేకుండా ఒక హాస్పిటల్ పోతే వాస్తవానికి హాస్పిటల్ ప్రదేశానికి ఎక్కడన్నా పోయినప్పుడు చాలా సిస్టమేటిక్గా లిమిటెడ్ మెంబర్స్ తోటి హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. హాస్పిటల్ దానికి వెళ్ళినప్పుడు ఏదో పబ్లిక్ మీటింగ్ వెళ్తున్నట్టు వందల మందిలో జనాన్ని వేసుకొని హాస్పిటల్ లోపలికి పోయి ఇది మేమే శాంక్షన్ చేసినామో మేమే కడుతున్నామని చెప్పి సోయి లేకుండా, ఇంగిత జ్ఞానం లేకుండా, ఆలోచన లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడి ప్రవర్తించింది మనమందరం కూడా గమనించినాం. నిజంగా నీకు సిగ్గుంటే మాట్లాడిన సందర్భాలలో 10 ఏళ్లలో మేము ఈ హాస్పిటల్ కట్టినాము, మేము ఈ హాస్పిటల్ ప్రారంభించినాము. లాస్ట్ 10 yearsలో ఒక్క హాస్పిటల్ పేరు చెప్పు కేటీఆర్ నువ్వు ప్రారంభించింది. 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క హాస్పిటల్ పేరు చెప్పు నువ్వు కంప్లీట్ చేసింది. మండల స్థాయిలో హాస్పిటల్ 30 పడకల హాస్పిటల్ కడతామని చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి 100 పడకల హాస్పిటల్ కడతామని చెప్పారు. ప్రతి జిల్లాలో కూడా 24 నిమ్స్ స్థాయి హాస్పిటల్ కడతామని చెప్పారు. ఇవన్నీ కూడా 2014 మీ మేనిఫెస్టోలో మీరు పెట్టినాయి. ఈరోజు మా మేనిఫెస్టో బుక్ చూపించి మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు కదా. 2014 మీ మేనిఫెస్టోలో 24 నిమ్స్ స్థాయి హాస్పిటల్స్ కడతామని చెప్పారు, మరి మీరు కట్టినరా? ప్రతి మండలంలో 30 పడకల హాస్పిటల్ కడతామని చెప్పారు, మరి ఎన్ని మండలాల్లో మీరు 30 పడకల హాస్పిటల్ కట్టిర్రు? ప్రతి నియోజకవర్గంలో 100 పడకల హాస్పిటల్ మీరు కడతామని చెప్పారు, మరి ఎన్ని 100 పడకల హాస్పిటల్ మీరు ప్రారంభించారు? ఇవన్నీ చెయ్యకుండా ఈరోజు బాధ్యతతోటి మేము పనిచేస్తుంటే సిగ్గు లేకుండా ఒక బలాన్ని నీ యొక్క బలగంతో అక్కడికి వెళ్ళి మేమే దీన్ని కట్టినాము, మేమే దీనికి పునాది వేసినాము, మా వల్లనే ఈ హాస్పిటల్స్ అందుబాటులోకి వస్తున్నాయని చెప్పి ఏదైతే పొగడ్తలు చేసుకోనికి ప్రయత్నాలు చూస్తున్నారో ప్రజలు ఈరోజు చీ అని చెప్పి నీ ముఖంపై నుంచేసే పరిస్థితి ఉంది. ఇప్పటికన్నా సిగ్గు తెచ్చుకొని బాధ్యతతోటి ఇలా ఇంకా మేము అధికారంలో ఉన్నాము, మా అయ్య ముఖ్యమంత్రి, నేను మంత్రిని, నేను ఇదే రకంగా రాష్ట్రం అంతా తిరుగుతా, ఏదో మంత్రి పర్యటించినట్టు పర్యటించి అధికారులపైన నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునే పరిస్థితి ఉండదు కేటీఆర్. తెలంగాణ ప్రజలు గుడ్డలు ఒడదీసి కొడతారు. ఇదే రకంగా ప్రవర్తిస్తే రోడ్లపైన తిరిగితే రాళ్లతో కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది. మీ అయ్య ఎట్లన్నా ఫార్మ్ హౌస్కి పరిమితి అయి ఫార్మ్ హౌస్లో పండుకొని ఉన్నాడు. ఆయనకి ఎట్లా తెలంగాణ పట్ల సోయి లేదు. కనీసం నీకన్నా సోయి తెచ్చుకొని నిజంగా ఏదైనా ప్రభుత్వం చేస్తున్న తప్పులు ఏమన్నా ఉంటే, మాకు తెలుసు తెలియక ఏమైనా పొరపాట్లు ఉంటే అటువంటి పనులు ప్రభుత్వం దృష్టికి ప్రకారంగా ఏ ప్రాజెక్ట్ అయినా ప్రారంభించినప్పుడు అందులో మంచి ఏదైనా ఉంటే తప్పనిసరిగా దాన్ని యుద్ధ ప్రాతిపదికనే కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తారు.